ఓం నమో నారాయణాయ. మాఘమాస విశిష్టత గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లక్ష్మీనారాయణులకి, శివపార్వతులకి ఎంతో ప్రీతిపాత్రమైనది మాఘమాసం. ఆఘము అంటే పాపము. పాపం లేకుండా చేసే నెల మాఘము అంటారు. మాఘమాసంలో ఉదయం విష్ణు ఆలయం, సాయంత్రం శివాలయం సందర్శిస్తే మోక్షం కలుగుతుంది. మాఘమాసంలో చేసే స్నానాలకు చాలా ప్రాశస్త్యం ఉంది. మనం నిత్య జీవితంలో స్నానం ఆచరించడం ఒక భాగం. శరీరాన్ని శుద్ధిపరుచుకునేందుకు స్నానానికి ఆర్య సంప్రదాయంలో ప్రముఖ స్నానాన్ని సంతరించుకుంటుంది. జలం పవిత్రం చేసే వాటిల్లో ఒకటి. అటువంటి జలంతో స్నానం ఆచరించడం వల్ల రూపం, తేజస్సు, ఆరోగ్యం, మనస్థిమితం చేకూరుతాయి. మాఘ స్నానాలు చేసినంత మాత్రాన సర్వపాపాలు తొలగుతాయి. ఈ స్నానానికి అధిష్టాన దైవం సూర్య భగవానుడు. ప్రత్యక్ష దైవమైన సూర్యుడు తన కిరణాలతో సమస్త సృష్టిని ఆరోగ్యవంతంగా చేయగల సమర్థుడు. అందువలనే స్నానానంతరం ఆ సూర్య భగవానునికి ఆర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం. తెల్లవారుజామున నక్షత్రాలు ఉండగా స్నానం చేస్తే ఉత్తమం. నక్షత్రాలు లేని సమయంలో చేస్తే మధ్యమం. సూర్యోదయం జరుగుతుండగా చేస్తే మహాపాతకాలు నశిస్తాయి. సూర్యోదయం తర్వాత చేస్తే ఎటువంటి ఫలితం ఉండదు. ఉత్తరవాహినిగా ఉన్న నదుల్లో స్నానమాచరిస్తే ఎటువంటి పంచమహాపాతకములైనా నశించిపోతాయి. ముఖ్యంగా వేగంగా ప్రవహించే నీటిలో చేసే స్నానాలు సర్వశ్రేష్టమైనవి. ఈ మాసంలో ప్రయాగలో స్నానమాచరించిన కనీసం స్నానం ఆచరించేటప్పుడు ప్రయాగ అంటూ స్నానం ఆచరిస్తే పునర్జన్మ ఉండదు. కాశీలో కానీ గంగా యమున సంగమంలో కానీ స్నానం ఆచరిస్తే 100 రెట్లు అధిక పుణ్యం లభిస్తుంది. మాఘమాసంలో చేసే దానాలకి అత్యంత ప్రాధాన్యమున్నది. మాఘ శుక్ల సప్తమి నాడు గుమ్మడికాయను, శుక్లపక్ష చతుర్థి నాడు వస్త్రాలు, దుప్పట్లు, పాదరక్షలను దానం చేస్తే ఇహంలో సుఖ సంతోషాలు, మరణానంతరం బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయని శాస్త్రవచనం. అలాగే ఈ మాసంలో చెరుకు రసం, ఉసిరి దానాలు కూడా ఎంతో ఫలదాయకం. మాఘమాసంలో బంగారు తులసి దళాన్ని దానం చేయడం వల్ల అన్ని పాపాలు నశించి సకల అభిష్టాలు నెరవేరుతాయి. సాలగ్రామ దానం చేసిన వారికి, తీసుకున్న వారికి కూడా శుభం కలుగుతుంది. ఈ మాసంలో చేసే అన్నదానం వల్ల సకల పుణ్యాలు లభిస్తాయి. మాఘమాసంలో ప్రతిదినం అన్నదానం చేయలేని వారు మాఘమాసం చివరి రోజున యథాశక్తి అన్నదానం చేసిన ఫలితం ఉంటుంది. రాగి పాత్రలో కానీ, కంచు పాత్రలో కానీ నువ్వులు పోసి యథాశక్తి బంగారంతో సహా దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. నువ్వులు, సువర్ణం కలిపి దానం చేస్తే ఎటువంటి పాపాలైనా నశిస్తాయి. ముఖ్యంగా త్రివిధ పాపాలు తొలగుతాయి. మాఘమాసంలో ఆదివారాలు విశిష్టమైనవి. ఆదివారం నాడు సూర్యుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆయనకిష్టమైన గోధుమతో చేసిన పదార్థాన్ని కానీ, తీపి పొంగలి కానీ, పాయసాన్ని కానీ నైవేద్యంగా సమర్పిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. అంతేకాకుండా మాఘ స్నానం వల్ల కలిగే ప్రయోజనాలు: మాఘమాసం ముందు నెలల్లో చలి మరియు మంచు కారణంగా సరైన సూర్యరశ్మి లేకపోవడం వల్ల శరీరం బలహీనంగా మారుతుంది. మాఘమాసంలో సూర్యకిరణాలు ఎక్కువ వేడిని అందిస్తాయి మరియు అవి నీటిలోని బ్యాక్టీరియాను నాశనం చేయడం ద్వారా సముద్రము మరియు నదీ జలాలకు శక్తినిస్తాయి. సాధారణ ఉప్పు యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది మరియు చర్మాన్ని శుభ్రపరచడానికి మన శరీరానికి అవసరం. ఈ మాఘమాసంలో ఒక గడియ అనగా 48 నిమిషాలు సముద్ర స్నానం చేయాలని మరియు సముద్ర జలాల్లో గడపాలని పెద్దలు చెప్తుంటారు. దీని ద్వారా నీటిలో నిక్షిప్తమైన సూర్యకిరణాల శక్తి మన శరీరంలోకి వ్యాపిస్తుంది. సుమారు 48 నిమిషాల పాటు సముద్రపు నీటిలో స్నానం చేయడం వల్ల శరీరానికి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనం మాఘమాసంలో స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని చదివితే చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మాస నియమక మాఘ మాధవ ప్రీత్యర్థం మాఘ స్నానం కరిష్యే. మాఘస్నానమిదం పుణ్యం స్నాస్త్యేహం దేవమాధవ. తీర్థస్యాస్య జలే నిత్య
మితి సంకల్పచేతసి మాఘమాసే రతం ద్యాపః కించిధా అభ్యుదితే రవౌ బ్రహ్మజ్ఞం వాసురాపం వా కం పటం తం పునీమహే దుఃఖదారిద్ర్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయ చ ప్రాతస్నానం కరోమ్యాడ్య మాఘే పాపవినాశనం మకరశ్రేరవో మాఘే గోవింద అచ్యుత మాధవ స్నానేనానేను మే దేవ యదోక్తా ఫలదో భవ కృష్ణ అచ్యుత నిమజ్యామి ప్రభాతే అస్మిన్ సుబోధక అనేన మాఘస్నానేన సుప్రీతో మాం సముద్ధర మాఘస్నానం కరిష్యామి మకరస్తే దివాకరే అసమాప్తి మహాదేవ నిర్విఘ్నం కురు మాధవ. ఈ మంత్రాన్ని నిత్యం పారాయణం చేస్తూ స్నానం ఆచరించండి. ఇది మాఘమాసం యొక్క స్నాన విశిష్టత మరియు మంత్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.